హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు ఎస్ఎంసి అండ్ ఐటీసీ కాన్సెప్ట్లో ఈఆర్ఎల్ అండ్ ఐఆర్ఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈఆర్ఎల్ అని అంటే ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఐఆర్ఎల్ అంటే ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. దీని గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక హయ్యర్ హై ఇలా క్రియేట్ చేసుకుని వెళ్తున్నప్పుడు మనకి మార్కెట్లో ఈ స్వింగ్ లో దగ్గర మనకి 3 క్యాండిల్స్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ క్యాండిల్ యొక్క హైలోని అలాగే థర్డ్ క్యాండిల్ యొక్క లోలోని మనం ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. ఇలాగా ఇది ఇంబ్యాలెన్స్ అనేసి అంటారు. ఈ ఇంబ్యాలెన్స్ గురించి నా ప్రీవియస్ క్లాసుల్లో ఉన్నది, ఎవరికైనా తెలియకపోతే అది చూడండి. నేను ప్రతి వీడియోలో కూడా ఇంబ్యాలెన్స్ గురించి చెప్తున్నాను. లాస్ట్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అంటారు. అలాగే ఈ 3 క్యాండిల్స్ మధ్యలో ఉంది ఇంబ్యాలెన్స్ అని అంటారు. ఈ పై స్వింగ్ని ఈఆర్ఎల్ అని అంటాం. ఐఆర్ఎల్ అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఈ ఏరియాలో, అంటే ఈ స్వింగ్ పాయింట్ వరకు ఈ ఏరియాని అంతా కలిపి ఐఆర్ఎల్ అంటాం. అంటే ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్ వరకు మనకి మార్కెట్ అన్నది ఇలాగే వస్తుంది. ఈ ఐఆర్ఎల్ దగ్గర నుంచి ఈఆర్ఎల్ వరకు మార్కెట్ అనేది అప్ మూమెంట్ వస్తూ ఉంటుంది. ఇలాగే మార్కెట్ అన్నది ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్ వరకు వచ్చింది. ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్ వరకు వచ్చి బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇలా పైకి వెళ్ళిన తర్వాత దీన్ని ఈఆర్ఎల్ అని అంటాం. మళ్ళీ ఈఆర్ఎల్ నుంచి ఎక్కడి వరకు వస్తుంది? ఐఆర్ఎల్ వరకు వస్తుంది. ఈ ఐఆర్ఎల్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఎక్కడైతే ఇన్బ్యాలెన్స్ వచ్చిందో, ఒక స్వింగ్ వచ్చిందో, ఈ స్వింగ్ పాయింట్ దగ్గర నుంచి మనము చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ 3 క్యాండిల్ మధ్యలో మనది ఇన్బ్యాలెన్స్ అనేసి అన్నాను. ఈ ఇన్బ్యాలెన్స్కి ఒక లైన్ గీసుకుంటాం, ఒక జోన్ గీసుకుంటాం. ఇప్పుడు ఈ ఇన్బ్యాలెన్స్ని మనం ఏమంటాం? ఐఆర్ఎల్ అని అంటాం. కాబట్టి ఇప్పుడు ఈఆర్ఎల్ వరకు వెళ్ళింది. ఈఆర్ఎల్ నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడి వరకు వస్తుంది? ఐఆర్ఎల్ వరకు వస్తుంది. కాబట్టి మార్కెట్ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఐఆర్ఎల్ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇలాగ ఈఆర్ఎల్ని వరకు వస్తుంది. లేకపోతే ఈఆర్ఎల్ని బ్రేక్ చేసి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఈఆర్ఎల్ ఇది ఈఆర్ఎల్ అయిపోద్ది. అప్పుడు ఈఆర్ఎల్ అయ్యిందంటే నెక్స్ట్ ఐఆర్ఎల్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఇది ఈఆర్ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఐఆర్ఎల్ ఈ మధ్యలో ఎక్కడ దగ్గర ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే తిరిగి ఇంబ్యాలెన్స్ వరకు, అంటే లాస్ట్ స్వింగ్ వరకు వచ్చి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఐఆర్ఎల్ వరకు వచ్చి మళ్ళీ ఈఆర్ఎల్ వరకు వెళ్తుంది. లేకపోతే ఈఆర్ఎల్ బ్రేక్ చేసి వెళ్ళిందని అంటే మళ్ళీ ఐఆర్ఎల్ వరకు వస్తుంది అనమాట. ఇలాగే ఇది బులిష్ సైడ్ చెప్పాను, బేరిష్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈఆర్ఎల్ అంటే హయ్యర్ హై వచ్చిన తర్వాత మళ్ళీ హయ్యర్ లోలో మనకి ఇన్బ్యాలెన్స్ రావాలి. దాన్ని ఐఆర్ఎల్ అంటారు. కాబట్టి ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్కి వచ్చి ఐఆర్ఎల్లో మనకు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి అప్పుడు మనకి ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ వరకు వెళ్తుంది. ఇంకా అది బ్రేక్ చేసి పైకి వెళ్ళిందని అంటే మళ్ళీ ఐఆర్ఎల్ కానీ క్రియేట్ అయితే మళ్ళీ ఐఆర్ఎల్ వరకు వస్తుందని దీని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈరోజు నిఫ్టీలో మనకి ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది. చూడండి, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూమెంట్ ఇచ్చింది. ఈ అప్ సైడ్ మూమెంట్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనము ఇన్బ్యాలెన్స్ ఎక్కడన్నా ఉన్నాయా, ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయా, బ్రాకెట్ బ్లాక్స్ ఉన్నాయా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడికి వస్తే మనకి ఇన్బ్యాలెన్స్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ ఇన్బ్యాలెన్స్ నుంచి మనకి రిజెక్షన్స్ వస్తున్నాయి. రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనము లోయర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని ఆపోజిట్లో ఇది ఒక సపోర్ట్ లైన్ ఉంది. ఇది కూడా ఓవర్లాప్ అయింది అనమాట. అంటే ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి మనకి ఈ సపోర్ట్ లైన్ వచ్చింది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఇంబ్యాలెన్స్ కింద మనం అనుకుంటాం. ఇప్పుడు ఎలా వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకోవచ్చు. కానీ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు లోయర్ టైం ఫ్రేమ్ అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తారు. ఇలా 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనము ఇక్కడ ఎంట్రీ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎంట్రీ అన్నమాట. చూడండి, మళ్ళీ 5 మినిట్స్లోకి పెడుతున్నాను. ఇలాగా ఇన్బ్యాలెన్స్ క్రియేట్ అయ్యిందని అంటే ఇది ఐఆర్ఎల్, ఇది ఈఆర్ఎల్. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇన్బ్యాలెన్స్లోనికి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి మూమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇలా డౌన్ సైడ్కి
మూమెంట్ ఇస్తున్నప్పుడు కొద్దిగా పెద్ద చేస్తున్నాను, ఇది లో అవుతుంది. కాబట్టి ఈ లోన్ ఏమంటారు, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. మార్కెట్ ఇలా డౌన్ అవుతున్నప్పుడు ఈ లో ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఈ మధ్యలో ఉన్నది ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. దీని ఏమంటారు, ఐఆర్ఎల్ అంటాం. ఇది ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఇది ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇలాగ చూస్తున్నప్పుడు ఇది ఒక స్వింగ్. ఈ గ్రీన్ క్యాండిల్ అన్నది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ మధ్యలోది ఇంబ్యాలెన్స్. కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కాంబినేషన్లో ఇది ఒక మంచి సెటప్. అలాగే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ అని ఐటీసీలో చెప్తుంటారు. కాబట్టి ఇది కూడా ఇన్బ్యాలెన్స్కి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది అని అర్థం. అండ్ ఎక్కడ వరకు, ఈఆర్ఎల్ వరకు. ఈఆర్ఎల్ వరకు బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు ఈఆర్ఎల్ ఏమవుతుంది, ఇదల్లా ఇది ఈఆర్ఎల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఐఆర్ఎల్ వచ్చింది. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ నుంచి ఐఆర్ఎల్ వరకు వచ్చింది. వచ్చి ఈఆర్ఎల్ని బ్రేక్ చేసి ఇంకొక లో క్రియేట్ చేసింది. కాబట్టి దీన్ని ఏమంటారు, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇలాగా ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్ వరకు వచ్చే లోపల మనకి ఇక్కడ ఒక ఇన్బ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఈ ఇన్బ్యాలెన్స్ని ఐఆర్ఎల్ అని అంటాం. అంటే మార్కెట్ ఇలాగ వెళ్ళి ఇలాగ ఐఆర్ఎల్ దగ్గర నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. చూడండి, కన్ఫ్యూజ్ ఏమీ అవ్వక్కర్లేదు. ఇది లోయర్ లోకి వచ్చిన తర్వాత లోయర్ హైకి వెళ్తున్నప్పటికీ మనకి ఇన్బ్యాలెన్స్ వస్తే దాన్ని ఐఆర్ఎల్ అంటాం. మార్కెట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఈఆర్ఎల్ని బ్రేక్ చేసి కిందకి వచ్చినప్పటికీ ఈఆర్ఎల్ ఇంకొక లోయర్లోని ఈఆర్ఎల్ అంటాం. ఈ ఈఆర్ఎల్ వచ్చింది అని అంటే ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్కి మధ్యలో ఒక ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్బ్యాలెన్స్ని ఐఆర్ఎల్ అంటాం. అలాగే ఆర్డర్ బ్లాక్ కూడా ఈ రెండు కలిపి ఎస్ఎంసీలో మంచి కాన్సెప్ట్ అనమాట. అంటే ఈ రెండు వచ్చినాయి అంటే మార్కెట్ కంపల్సరీ డౌన్ అవుతుంది. అక్కడ ప్యాటర్న్ బట్టి మనం ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఐఆర్ఎల్ నుంచి మళ్ళా ఈఆర్ఎల్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది కాబట్టి ఇంకొక లో క్రియేట్ అయింది కాబట్టి దీన్ని ఈఆర్ఎల్ అని అంటాం. ఇప్పుడు ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్కి వచ్చేటప్పటికి మనకి ఇన్బ్యాలెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసింది కాబట్టి దీన్ని ఐఆర్ఎల్ అని అంటాం. అలాగే ఈ రెడ్ క్యాండిల్ని ఇన్బ్యాలెన్స్ అంటాం. ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, సెకండ్ క్యాండిల్ వదిలేసి థర్డ్ క్యాండిల్ యొక్క లోలో హైలోని ఫస్ట్ క్యాండిల్ యొక్క లోలోని మనము ఒక జోన్ కానీ గీసుకున్నట్టయితే దీన్ని ఐఆర్ఎల్ అంటాం, ఇంబ్యాలెన్స్ అని అంటాం. దీన్ని ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కాంబినేషన్ ఎస్ఎంసీలో మంచి కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, మార్కెట్ మళ్ళీ ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్కి వెళ్ళింది. ఐఆర్ఎల్ నుంచి మళ్ళా ఈఆర్ఎల్ని బ్రేక్ చేసుకుని కిందకి వచ్చేసింది. ఇది ఈఆర్ఎల్. ఈఆర్ఎల్ దగ్గర నుంచి మళ్ళా ఐఆర్ఎల్కి వెళ్ళాలి, ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇది ఎక్కడ ఉంది చూడండి, ఈ మూడు క్యాండిల్స్ మధ్యలో ఉంది ఐఆర్ఎల్. ఇది ఫస్ట్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, సెకండ్ క్యాండిల్ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఇంబ్యాలెన్స్, దీన్ని ఐఆర్ఎల్ అంటాం. అంటే ఎక్స్టర్నల్ నుంచి ఇప్పుడు ఐఆర్ఎల్కి వచ్చింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ రెండు కాంపిటీషన్ కాబట్టి ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వచ్చి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. ఇది ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ నుంచి ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీకి ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి మార్కెట్లో మనం ట్రేడ్ చేయడం చాలా ఈజీ, తెలుస్తుంది కూడా. అంటే ఈఆర్ఎల్ నుంచి ఇన్బ్యాలెన్స్కి వచ్చిన తర్వాత మనం ప్యాటర్న్స్ వస్తున్నాయా లేదంటే మనం లోయర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటూ ఉండాలి. ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి. ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్కి వచ్చింది. ఐఆర్ఎల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వచ్చింది. కాబట్టి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మళ్ళీ సపోర్ట్ కానీ ఇన్బ్యాలెన్స్ కానీ ఎక్కడైనా ఉంటే లోయర్ టైం ఫ్రేమ్లో అక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనము ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈఆర్ఎల్ నుంచి ఐఆర్ఎల్కి వచ్చింది. వస్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. ఇది లోయర్ టైం ఫ్రేమ్ 5 minutesలో మనకి ఎక్కడ నుంచి కిందకి వస్తుంది ఐఆర్ఎల్ నుంచి తెలుసు. కానీ లోయర్ టైం ఫ్రేమ్లో 1 minute మనకి ఎక్కడికి వచ్చేటప్పటికి నేను మీకు ఇంతకుముందు షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. ఆ షార్ట్ టర్న్ కాన్సెప్ట్ తెలియకపోతే మీరు నా వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి.
ఈ షార్ట్ టర్మ్ కాన్సెప్ట్ లో ఏముంది, ఇది ఒక ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుని వచ్చింది. కాబట్టి ఈ ఇన్బ్యాలెన్స్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం మానేసి దీన్ని బ్రేక్ చేసుకుంటూ కిందకి వచ్చిందని అంటే దీన్ని ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు, లేదంటే ఇన్బ్యాలెన్స్. కాబట్టి మళ్ళీ తిరిగి ఇన్బ్యాలెన్స్ నుంచి రిజెక్షన్స్ అవుతున్నాడు. మనము ఇక్కడ ఒకసారి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. మనం ఈ కన్ఫర్మేషన్ షార్ట్ టర్న్ అంటారు. ఈ షార్ట్ టర్న్ అన్న కాన్సెప్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, ఎవరికైనా తెలియకపోతే చూడండి ఒకసారి. చూడండి, మళ్ళీ ఇది ఈఆర్ఎల్ క్రియేట్ చేసింది. ఈఆర్ఎల్ నుంచి మళ్ళీ ఐఆర్ఎల్కి వచ్చింది. ఇక్కడ కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మళ్ళీ తిరిగి ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గరికి వచ్చింది మార్కెట్. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి ప్లాన్ చేయొచ్చు అనమాట. చూడండి, అలాగే లాస్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఇది ఈఆర్ఎల్ అయింది. ఈఆర్ఎల్ అయిన తర్వాత ఐఆర్ఎల్ క్రియేట్ చేసుకుంటూ ఈఆర్ఎల్ వచ్చింది. కాబట్టి ఎలాగ వచ్చిన తర్వాత ఇంబ్యాలెన్స్ని దాటుకుని ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చింది. ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లిక్విడిటీ తీసుకుని మనకి కిందకు వస్తున్నప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ వరకు వస్తుంది, ఈఆర్ఎల్ వరకు వస్తుంది. ఓకే ట్రేడర్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.